అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సుస్వరా గారు రచించిన దూరపు కొండలు చేసిన దూరం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వెన్నెల పరదాచాటున దాక్కున్న లోకం నిద్రాదేవి ఒడిలో విశ్రాంతి పొందుతోంది. అంతటా పుష్యమాసపు చలి ఆవరించి ఉంది. మంచుతెరలు మెల్లమెల్లగా కమ్ముకొస్తున్నాయి. పగలంతా పనులతో సతమతమైన జనం దుప్పట్లో దూరి స్వప్నలోకాల్లో విహరిస్తున్నారు. చెలిపులి బారి నుంచి తప్పించుకోవటానికి వెచ్చదనాన్ని ఆశ్రయిస్తున్నారు. అంత చల్లటి వాతావరణంలోనూ మాధవ్ ఇంట్లో వేడివేడిగా వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఆవేశపూరిత వాతావరణం వ్యాపించి ఉంది. మాధవ్, అతని భార్య వీణ ఇద్దరూ తమ మాటే నెగ్గాలి అనుకుంటున్నారు. వద్దండి, ఇక ఈ చర్చలు వాదనలు అనవసరం. మీరు ప్రమోషన్ తీసుకుని అమెరికాకి పదండి. వీసా రాగానే నేను వచ్చేస్తాను, అంతే ఖచ్చితంగా అంది వీణ. అది కాదు వీణ, ఎంతసేపు నీ మాటే నెగ్గాలనే పంతం పడతావే? ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనంత దూరం వెళ్లటం ఎలా కుదురుతుంది? కొంచెమైనా ఆలోచించావా అన్నాడు మాధవ్. అంతగా ఆలోచించాల్సిన పరిస్థితులు ఏమున్నాయండి? అవకాశాలు మనం రమ్మన్నప్పుడు వస్తాయా? ఇప్పుడు మీరు ప్రమోషన్ వద్దనుకుంటే ఈ ఛాన్స్ మరెవరికో వెళ్తుంది. తర్వాత మీరు కావాలంటే వస్తుందా చెప్పండి అంది వీణ. అదే నిజమేననుకో, కాని అసలు సమస్య నీకు అర్థం కావటం లేదు. అమ్మా నాన్నగారు పెద్దవాళ్ళైపోయారు. నువ్వా ఒట్టి మనిషివి కాదు. ఈ సమయంలో ఇక్కడ మీకు తోడుగా ఉండకుండా నేను అమెరికా వెళితే ఎలా? ఆలోచిస్తూ అన్నాడు మాధవ్. అదేగా మీ బాధ. నేను చెప్పేది వినండి. మీ అమ్మా నాన్నలని ఓల్డేజ్ హోంలో చేరుద్దాం. వాళ్లకి ఏ ఇబ్బంది వచ్చినా అక్కడి నిర్వాహకులు చూస్తారు. దానికి అవసరమైన డబ్బు ముందే ఏర్పాటు చేద్దాం. ఇక నా సంగతంటారా? నాకిప్పుడు 4వ నెలే కదా. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నెల రోజుల్లో వీసా వచ్చేస్తుంది. నేను అమెరికా వచ్చేస్తాను. ఇంకేమిటి మీకు ప్రాబ్లము? వివరంగా చెప్పింది వీణ. నీ వరకు నీ ఆలోచన సరే. మరి ఈ పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రుల్ని హోంలో చేర్చి ఒంటరిగా వదిలేసి మనం అమెరికా వెళ్లటం సబబేనంటావా? దిగులుగా అన్నాడు. ఇప్పుడు మాత్రం వాళ్ళు మనతో ఉన్నారా? మాకే, మేం బాగానే ఉన్నాం అంటూ ఆ పల్లెలోనే కదా ఉంటున్నారు. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళినా వాళ్ళకేమీ నష్టం ఉండదు. ఆ పల్లెలో ఉన్న ఇల్లమ్మేసి కొంత డబ్బు వాళ్ళ పేరున బ్యాంక్లో వేసి మనం అమెరికా వెళ్దాం. ఇంకా ఇబ్బంది ఏముంది అంది వీణ. నిజం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవరూ లేరు. అదే ఓల్డేజ్ హోంలో చేరిస్తే అక్కడ వాళ్ళ ఈడు ఉన్న సహచరులుంటారు. మంచి కాలక్షేపం జరుగుతుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులొస్తే హోంలోనే డాక్టర్ ఉంటారు. నేనన్నీ కనుక్కున్నాగా. ఇంక మీరు మరేం ఆలోచించకండి. ఇలా మీనమేషాలు లెక్క పెడుతుంటే వచ్చే ప్రమోషన్ వెనక్కిపోతుంది. కొంచెం మన భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి బ్రతిమాలుతూ నచ్చచెప్పసాగింది వీణ. అవునుగాని వీణ, అమ్మ నాన్న మనకి పుట్టబోయే బిడ్డని చూడాలని ఎంతో ఆశపడుతున్నారు. మనవడినో మనవరాలనో ఎవరైనా కాని ఎత్తుకుని ముద్దు చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయం చెప్తే బాధపడతారేమో అన్నాడు. వాళ్ళు బాధపడే మాట నిజమే. కాని ఈ కరువు రోజుల్లో అంది వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే తర్వాత పెరిగే సంసారం, చానీ జీతంతో మనం బాధపడాలేమో ఆలోచించారా? అంతగా అయితే ఓ 5-6 ఏళ్ల తర్వాత వచ్చేద్దాం. అయినా ఎక్కడెక్కడి వాళ్ళు అమెరికాకి ఎగిరిపోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరేంటండి వచ్చిన అవకాశం కాలదనుకుంటున్నారు? నిష్ఠూరంగా అంది వీణ. అవును వీణ, నీ మాట నిజమే. సరే కాని అలాగే చేద్దాం. నువ్వు అన్నట్లుగానే ఓ 5-6 ఏళ్ల తర్వాత తిరిగి రావచ్చు. అప్పుడు అమ్మని నాన్నని మన దగ్గరే ఉంచుకోవచ్చు కదా అన్నాడు మాధవ్. అవునవును, అలాగే చేద్దాం. మరి లేవండి, బాగా పొద్దుపోయింది, ఇక పడుకుందాం. రేపు ఉదయమే వెళ్ళి మీ అమ్మా నాన్నగారితో విషయం చెప్పండి. గుడ్ నైట్. టేబుల్ ల్యాంప్ పక్కనే ఉన్న మంచినీళ్ళ గ్లాస్ అందుకొని తాగేసి పడుకుంది వీణ. తాను నిద్రకు ఉపక్రమించాడు మాధవ్. మరునాడు బయలుదేరి తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు మాధవ్. తనకొచ్చిన ప్రమోషన్ ఆఫర్ని, ఆ ప్రమోషన్ని అంగీకరిస్తూ తన తీసుకున్న నిర్ణయాన్ని తండ్రికి తెలియజేశాడు. కొడుక్కి ప్రమోషన్ వచ్చినందుకు సంతోషించినా తమకు దూరంగా అమెరికా వెళ్తాడనే విషయాన్ని వాళ్ళిద్దరూ తట్టుకోలేకపోయారు. అరే అబ్బాయి, అంత దూరం వెళ్ళకపోతే ఆ ప్రమోషన్ ఇవ్వరా ఏమిట్రా అడిగింది తల్లి. ఇవ్వరమ్మా. మళ్లీ అవకాశం నాకొస్తుందో రాదో అది కూడా చెప్పలేను. ఈ ప్రమోషన్ కాదనుకుంటే ఇకంతే వివరించాడు మాధవ్. నువ్వు అమెరికాకు వెళితే మా సంగతేమిట్రా? ఇప్పుడైతే కాలు చెయ్యి ఆడుతున్నాయి కాబట్టి
నీకు దూరంగా ఉండటం అనే బాధ తప్ప ప్రశాంతంగానే ఉన్నాము. రేపెప్పుడైనా లేవలేని పరిస్థితి వస్తే అప్పుడు మాకెవరు దిక్కు? ఆందోళనగా అంది ఆవిడ. మాధవ్ తండ్రి కలగజేసుకున్నాడు. ఎందుకే అంత ఆందోళన పడతావు? అవన్నీ ఆలోచించా కదా మనల్ని ఓల్డేజ్ హోంలో చేర్చుతానంటున్నాడు. అక్కడ డాక్టర్స్ కూడా ఉంటారు. ఊరికే కంగారు పడుకో. మనం వాడి అభివృద్ధికి ఆటంకం కాకూడదు. చెప్తున్నాడు కదా, ఈ ప్రమోషన్ వదిలేస్తే మళ్ళీ రాదేమోనని. అర్థం చేసుకో. భార్యని మందలించాడు ఆయన. అది కాదండి, కోడలు నీళ్ళొస్తుంది కదా, పుట్టబోయే మన వంశాంకురాన్ని చూడద్దా? ఆశగా అంది ఆవిడ. ఫోటోలు పంపిస్తాడులేవే. లేకపోతే మనల్ని చేర్చే హోంలో కంప్యూటర్ ఉంది కదా, అందులో వీడియోలు చూడొచ్చు. ఏరా అంతే కదా అని భార్య వైపు తిరిగి, చూడు, మనం ఆ దేశాలు వెళ్ళలేము. నాకు నువ్వు, నీకు నేను ఉన్నాం కదా, వాళ్ళని వెళ్ళని అన్నాడు. ఇక నీ పనులు చూసుకోరా అబ్బాయి. డబ్బు అవసరం అన్నావు కదా, ఈ ఇల్లు స్థలం అమ్మేద్దాంలే. ఇక ఈ ఇంటితో మాకు రుణం తీరినట్టే. కొంచెం బాధగా అన్నారు మాధవ్ తండ్రి. మాధవ్కి కూడా బాధ అనిపించింది. అయినా అంతకన్నా గత్యంతరం లేదు. ఇల్లు స్థలం బేరం పెట్టారు. తర్వాత పనులన్నీ వేగంగా జరిగిపోయాయి. తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోంలో చేర్చి వాళ్ల పేరున కొంత డబ్బు వేసి నిర్వాహకులకు జాగ్రత్తలు చెప్పి అమెరికా వెళ్లిపోయాడు మాధవ్. నెల తిరిగేసరికి వీణకు వీసా వచ్చేసింది. అమెరికా వెళ్లిపోయి అక్కడే 12 మగబిడ్డను ప్రసవించింది. మనవడి ఫోటోలు చూసి మురిసిపోయారు. వాడిని ఎత్తుకునే అదృష్టం లేనందుకు బాధపడ్డారు మాధవ్ తల్లిదండ్రులు. కొత్త ప్రదేశంలో కొంక్రొత్త బాధ్యతలతో బిక్కిరైపోతూ క్రమంగా ఇండియాలోని తల్లిదండ్రుల బాధ్యతని విస్మరించారు వీణ, మాధవులు. వారానికోసారి మాట్లాడే పద్ధతి నుంచి నెమ్మదిగా నెలకోసారి, 2 నెలలకొకసారిగా మారి చివరికి ఏడాదికొకసారైంది. తల్లిదండ్రులు హోంలో క్షేమంగా ఉన్నారనే భావనతో తమ తమ పనుల్లో మునిగిపోయారు వీణ, మాధవులు. అలా 5 ఏళ్లు గడిచాయి. గత సంవత్సరం మాధవ్కి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయ్యింది. ఆ విషయం అంటే తన అడ్రస్ మారిన విషయం ఇండియాలోని తన తల్లిదండ్రులున్న ఓల్డేజ్ హోం నిర్వాహకులకు చెప్పడం మర్చిపోయాడు మాధవ్. ఆ తర్వాత కొన్నాళ్ళకి మాధవ్ స్నేహితుడు రఘు ఫోన్ చేశాడు. ఒరే మాధవ్, ఎలా ఉన్నావు? నీ ఫోన్ నెంబర్ కోసం నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. మీ అమ్మా నాన్న ఉన్న హోం వాళ్లకు కూడా నువ్వెక్కడున్నావో తెలియదట. నీ ఫోను అందలేదట. ఏం జరిగింది? అందరికీ ఇంత దూరంగా ఉండి ఏం సాధించావో తెలీదు. నీ భార్య, పిల్లవాడు బాగానే ఉన్నారా? బాగుండే ఉంటారులే. ఎందుకంటే నువ్వు పక్కనే ఉండి జాగ్రత్తగా చూస్తున్నావు కదా. ఏ దిక్కు లేనిది నీ తల్లిదండ్రులకే. నిష్ఠూరంగా అన్నాడు రఘు. ఏమైందిరా రఘు? ఈ మధ్య వేరే బ్రాంచ్కి మారి ఇంకో రాష్ట్రానికి వచ్చాను. ఈ పని ఒత్తిడిలో హోం వాళ్ళకి అడ్రస్ ఇవ్వటం మర్చిపోయాను. నువ్వు అమ్మ వాళ్ళని చూసొచ్చావా? ఎలా ఉన్నారు? మనసేదో కీడు శంకిస్తుండగా అడిగాడు మాధవ్. అవునులే, అయినా నెలకోసారైనా ఫోన్ చేసి వాళ్లతో మాట్లాడుతుంటే కదా. నీకు వాళ్ళ సంగతి ఏం పట్టింది? హోంలో పడేసి ఇంత డబ్బు బ్యాంక్లో వేసి నీ బాధ్యత తీరింది అనుకున్నావు. ఎంత కృతజ్ఞుడుగా ఎప్పుడు మారిపోయావురా? కన్న తల్లిదండ్రులు మరణించినా వారి సంగతి నీకు తెలియలేదంటే ఏమనుకోవాలి? కోపం ధ్వనిస్తోంది రఘు గొంతులో. షాక్ తిన్నవాడిలా ఉండిపోయాడు మాధవ్. తెలియకుండానే కళ్ల వెంట నీళ్లు కారిపోతున్నాయి. ఒరే రఘు, ఎప్పుడు జరిగింది? నాకెందుకు చెప్పలేదు? ఆ హోం వాళ్ళకి నా ఆఫీస్ అడ్రస్ తెలుసు. కనీసం మెయిల్ పెట్టుండాలి కదా. ఆవేదనగా అన్నాడు. వాళ్ళు మెయిల్ పెట్టారు, నువ్వే చూడలేదు. చాలా బిజీ కదా మరి. వ్యంగ్యంగా అన్నాడు రఘు. అయినా మాధవ, ఎంత ఉద్యోగ బాధ్యతల్లో మునిగినా, ఎంత సంసార బాధ్యతల్లో ఉన్నా ఇలా కన్నవాళ్ళని అనాథలుగా వదిలేస్తారా? అమ్మ చనిపోయినప్పుడైనా, ఆ బాధలో తర్వాత 10 రోజుల్లోనే నాన్న చనిపోయినప్పుడైనా రాలేకపోయావా? ఇలాగైనా కన్నవాళ్ళ రుణం తీర్చుకునేది? మ్రాన్పడిపోయి వింటున్నాడు మాధవ్ రఘు నిష్ఠూరాలని. నీ దగ్గర నుంచి ఏ కబురు అందక హోం నిర్వాహకులు నాకు ఫోన్ చేశారు. నీలాగా వదిలేలేక నేనే వాళ్ళకి అంతిమ సంస్కారం చేశాను. అమ్మ అంత్యక్రియల తర్వాత కన్నీళ్లతో నా చేతులు పట్టుకుని, బాబు రఘు, నువ్వే మాకు అసలైన కొడుకువి. నా కన్న కొడుకు మమ్మల్ని మర్చిపోయినా ఈ చివరి దశలో తోడయ్యావు అని మీ నాన్న బాధపడుతుంటే చూడలేకపోయాను. వాళ్ళని ఎంత అశాంతికి గురి చేశావో అర్థమైందా? నీకు స్నేహితుణ్ణి అనుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఇప్పటికైనా నీ బుద్ధి మారితే మరణించిన నీ తల్లిదండ్రులను తలుచుకుని ఓ కన్నీటి బొట్టొదులు
ఇక మీద మన స్నేహితులం కాదు. ఇంకెప్పుడు నాతో మాట్లాడుకో. గుడ్ బై. గుడ్ బై ఫర్ ఎవర్ అంటూ ఫోన్ పెట్టేశాడు రఘు. భిన్నుడైపోయాడు మాధవ్. నిస్సెత్తుగా సోఫాలో కూలబడిపోయాడు. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకోవాలన్న ధ్యాస కూడా లేకుండా నిస్తేజంగా అటూ ఇటూ చూస్తున్నాడు. ఇలా ఎలా జరిగింది? ఇంత పెద్ద విషయం తన వరకు ఎందుకు రాలేదు? ఆలోచనలో పడ్డాడు. ఇండియా నుంచి వచ్చిన మెయిల్స్ అన్ని చెక్ చేశాడు. తన ఆఫీస్ నుంచి వచ్చిన మెయిల్స్ మధ్య తన తల్లిదండ్రుల మరణ వార్తతో కూడిన మెయిల్స్ ఉన్నాయి. 20 రోజులుగా వేరే పనితో బిజీగా ఉండి మెయిల్స్ చూడలేదు. అయినా సెక్రటరీ జాన్సన్ ఏం చేస్తున్నట్లు? ఆఫీస్ మెయిల్స్, పర్సనల్ మెయిల్స్ విడదీసి తనకి చెప్పమన్నాడు కదా. ఇంత ముఖ్యమైన మెయిల్ గురించి ఇన్ఫార్మ్ చేయలేదెందుకు అనుకున్నాడు. కాల్ చేయగానే జాన్సన్ వచ్చాడు. జాన్, మెయిల్ చెక్ చేశావా? ఎస్ సార్. ఆఫీస్ మెయిల్స్లో అంత ఇంపార్టెంట్ ఏమీ లేవు సార్. పర్సనల్స్ మెయిల్స్ గురించి చెప్పబోతే అవి నేను చూసుకుంటాలే అనేసి హడావిడిగా కాన్ఫరెన్స్కి వెళ్ళిపోయారు చెప్పాడు జాన్సన్. అవును, గుర్తొచ్చింది. ఆ రోజు అంటే ఓ 15 రోజుల క్రితం జాన్సన్ తన దగ్గరికొచ్చి సార్ మీ పేరెంట్స్ అంటూ చెప్పబోయాడు. తానే నిర్లక్ష్యంగా కట్ చేశాడు. కొత్త బ్రాంచ్ పని హడావిడిలో పడి ఏదో డబ్బు విషయమే ఉంటుంది, తర్వాత మాట్లాడొచ్చనే అనుకున్నాను. కాని ఇంత ఘోరం జరిగిందనుకోలేదు. ఎంత మూర్ఖుడు తను! తలుచుకుని ఏడుస్తున్నాడు మాధవ్. తల్లిదండ్రులిద్దరూ 10 రోజుల వ్యవధిలో మరణించారన్న బాధతో పాటు ఆ వార్తను తాను సకాలంలో అందుకొని కొడుకుగా తన ధర్మం నెరవేర్చలేదన్న వేదన మాధవ్కి మతిపోయేలా చేస్తుంది. సెక్రటరీ జాన్సన్కి ఏం చేయాలో తోచట్లేదు. నెమ్మదిగా మాధవ్ని లేవదీసి కారులో కూర్చోపెట్టి ఇంటికి చేర్చాడు. ఏమండి, ఏమిటిది? ఇలా ఉన్నారేమిటి? జాన్, సార్కి ఏమైంది? కంగారు పడింది వీణ. గొంతు గద్గదమైపోతుండగా కన్నీళ్లు కారుస్తూ జరిగిన విషయం చెప్పాడు మాధవ్. నిర్వన్నురాలైంది వీణ. అయ్యో, ఎంత పని జరిగింది! ఇలా ఎలా జరిగింది? మన వల్ల ఇలా జరిగింది. ఇక్కడికొచ్చే ముందు వాళ్లతో ప్రతి నెల ఫోన్ చేసి మాట్లాడతామని ప్రామిస్ చేశాము. కాని మాట నిలుపుకోలేదు. ఆ ఆశ్రమం వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేసినా మనకు అందలేదంటే మనం ఎంత దురదృష్టవంతులం. అత్తయ్య గారు మానసికంగా ఎంత బాధపడి ఉంటారో. అందుకే హార్ట్అటాక్ వచ్చింది. ఆవిడ పోయాక మామయ్య గారు ఇంకా ఒంటరితనంతో బాధపడి 10 రోజుల్లోనే అత్తయ్య గారిని చేరుకుని ఉంటారు. ఇంతకాలము భార్య ఉంది, ఇక తనకెవరూ లేరనుకొని ఉంటారు. అంతా మనల్ని ఎంత తిట్టుకొని ఉంటారో ఆవేదనగా అంది వీణ. నా కర్మ, ఆనాడు ప్రమోషన్ ఆశపడి ఈ దూరపు కొండల వైపు ఆకర్షించబడ్డాను. ఈనాడు ఆ ఆకర్షణ నన్ను నా తల్లిదండ్రుల నుంచి శాశ్వతంగా దూరం చేసింది. తల్లిదండ్రులని అనాథలుగా వదిలేసి ఆశల వెంట పరిగెత్తిన నాలాంటి వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి అర్థం చేసుకోవాలి. కత్తితో నిలువునా కోసినా ఈనాటి నా బాధ కన్నా తక్కువే అవుతుంది. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. మీకు తీరని వేదన మిగిల్చాను. నేను కసాయివాణ్ణి. నన్ను మన్నించకండి, శపించండి. 2 చేతులతో తల కొట్టుకుని రోధిస్తున్నాడు మాధవ్. వీణే ముందుగా తేరుకుంది. భయంగా తమ వైపే చూస్తున్న కొడుకుని దగ్గరికి తీసుకుంది. భర్త పక్కనే కూర్చొని ఓదార్చింది. నెమ్మదిగా తేరుకున్నాడు మాధవ్. రేపు తన కొడుకు తన్నిలా చేస్తే ఊహకే ఉనికిపోయాడు. ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు. ఇండియా వెళ్లిపోవడానికి ఆఫీసులో పర్మిషన్ తీసుకున్నాడు. భార్య బిడ్డలతో ఇండియాలోని తమ ఇంటికొచ్చేశారు. ఆశ్రమం నిర్వాహకులని కలుసుకుని క్షమాపణ చెప్పాడు. ఆశ్రమంలో ఉంచిన తన తల్లిదండ్రుల ఫోటో చూడగానే కన్నీళ్లాగలేదు. వాళ్లకి దండ వేసి నమస్కరించాడు. ఆశ్రమానికి ₹1,00,000 విరాళమిచ్చాడు. రఘుని కలిసి జరిగిందంతా చెప్పాడు. తన నిర్లక్ష్యాన్ని క్షమించమని వేడుకున్నాడు. పోరా ఫూల్, నేనెప్పుడు నీ జట్టే అన్నాడు రఘు. భార్యాభర్తలిద్దరూ బాధతో ఇల్లు చేరారు. ఇంతసేపు ఏమీ మాట్లాడలేదు వీణ. భోజనాలు పూర్తి చేశారు. కొడుకు నిద్రపోయిన తర్వాత భర్త దగ్గరకొచ్చింది వీణ. కాసేపు ఇద్దరు మౌనంగానే ఉన్నారు. ఆశ్రమానికి ₹1,00,000 విరాళం కాస్త ఎక్కువేమో అనిపిస్తోంది అంది వీణ. మన భవిష్యత్తు కోసమే అలా చేశాను అన్నాడు. అదేంటండి, మన భవిష్యత్తుకేమైంది? అంతా బాగానే ఉందిగా. చిన్నా కూడా బాగానే చదువుతున్నాడు. అదే రేపు వాడు కూడా నాలాగే తల్లిదండ్రుల్ని వదిలేసి విదేశాలకు వెళ్ళిపోతే అన్నాడు. ఉలిక్కి పడింది వీణ. అంటే మనం కూడా రేపొద్దున్న భవిష్యత్తు కళ్ళ ముందు నిలబడి దిగులు పడింది.
అంతేగా మరి, చేసుకున్న వారికి చేసుకున్నంత అంటూ నిట్టూర్చాడు మాధవ్. అయినా అంతగా దిగులు పడకండి. వాడికి మనం చేసిన పని, దానివల్ల కలిగిన వేదన తెలిసేలాగా పెంచుదాం. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో ఆశావహంగా అన్నాడు మాధవ్. ఇది తెలిసాకనైనా తల్లిదండ్రుల్ని అనాథులుగా వదిలేసి విదేశాలకు వెళ్లే పిల్లలకి కనువిప్పు కలిగితే చాలు అనుకుంది వీణ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.